మలేషియాలోని కొన్ని పదాలు మన తెలుగులో బూతుల్లాగా అలాగే వేరే అర్థాలు వస్తాయి. అవేంటో కొన్ని చెప్తా చూడండి. ఫస్ట్ వన్ వచ్చి సాలా. సాలా అంటే మన తెలుగులో వేరే మీనింగ్ వస్తుంది, కానీ ఇక్కడ సాలా అంటే తప్పు అని అర్థం. ఇది ఓరంగ్ సాలా అంటారు, అంటే ఈ మనిషి తప్పు అని అర్థం. సెకండ్ వన్ వచ్చేసి బవ. బవ అంటే మన దగ్గర వేరేలాగా చెప్తాం, అదే బావా బామర్దులు అలా. అదే ఇక్కడైతే బవ అంటే కింద, బవ తేంగో అంటే కిందికి చూడు అని అర్థం వస్తుంది. ఇంకొకటి వచ్చేసి పుకుల్. ఏం మాట్లాడుతున్నావురా? వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇక్కడ వీళ్ళు రోజు వాడే పదాలలో ఈ పదం కూడా ఒకటి. దీని అర్థం ఏంటంటే హిట్, అంటే కొట్టడము, గుద్దడము అలాగన్నట్టు. పుక్కుల్ సాయా అంటారు, అంటే నన్ను కొట్టాడు అని అట్లా. ఇంకోటి మన తెలుగులోని కొన్ని బూతులు ఇక్కడ కొన్ని పదాలు సేమ్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గా లా అనే అక్షరం ఏలకు మన తెలుగు లాంగ్వేజ్ రాదు అని చెప్పేసి పొరపాటున మీ నోటి నుండి ఆ పదం వచ్చిందా మీ పని. మన పెద్దోళ్ళు ఉత్తానే చెప్పలేదు కదా సామెత, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని. ఇక్కడ ఉన్న కొన్ని పదాల గురించి తెలియజేయడానికి కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది, అంతేగాని వీళ్ళ లాంగ్వేజ్ తక్కువ చేయాలి లేదా మన లాంగ్వేజ్ తక్కువ చేయాలనే ఉద్దేశం అయితే కాదు. అర్థం చేసుకుంటారని కోరుకుంటూ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.